ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోతే మా చెల్లి ఎప్పుడు ఈ రెసిపీనే చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరైతే చపాతీలు మిగిలిపోతే ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఈ వెజ్జీస్ అన్ని కోసేసుకుని ఇంట్లో పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటిని వేపుకోవాలి. అలా వేగే లోపల ఫస్ట్ చపాతీని చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని ఇలాగ నూడిల్స్ లాగైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపు కళాయిలో వెజ్జీస్ వేగుతుండగా దాంట్లో ఉప్పు పసుపు వేసి వాటిని బాగా వేపకుండా ఇలా క్రంచ్ తగిలేటట్టుగా అలా వేపుకొని దాంట్లో 2 గుడ్లు అయితే కొట్టేసుకొని దాన్ని కూడా బాగా ఎగ్ అయితే పొడి పొడిగా వచ్చేంత వరకు కలిపేసుకొని దాంట్లో కారం అయితే వేసేసింది. కారం వేసి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకుంది కదా చపాతీ ముక్కలు, వాటిని అయితే వేసేసుకొని దాంట్లో మ్యాగీ మసాలా వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మా ఇంట్లో ఉందని వేసింది, లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. అది 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా బౌల్లో తీసేసుకుంటే మనకి టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్.